వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. అయితే గత కొన్ని రోజుల నుంచి చూస్తే క్యాంప్ ఆఫీస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ నుంచి అయితే కాల్స్ వస్తున్నాయి. అవి కౌన్సిలింగ్ కాల్స్ లాగా చూస్తున్నారు. సో ఈ చర్చని మనతోని చర్చించడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు కొన్ని రోజుల నుంచి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ నుంచి అయితే కాల్స్ వస్తున్నాయి, కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు అని చెప్పేసి వస్తున్నాయి. సో దీన్ని ఎలా పరిగణించాలి సార్? సో జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి కాల్ వస్తుందంటేనే భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే గ్రాఫ్ బాగాలేదేమో, గ్రాఫ్ బాగలేనందువల్ల పిలిచారేమో, టికెట్ ఇవ్వనని చెప్తారేమో, ఇలాంటి అనుమానాలు, భయాలు వెంటాడుతూ ఉన్నాయి. అందుకే క్యాంప్ ఆఫీస్ నుంచి వస్తున్నటువంటి నెంబర్ చూస్తేనే గడగడలాడిపోతున్నటువంటి పరిస్థితి. సరే, ఓకే, చాలామందికి ఇప్పుడు ఆల్రెడీ కాల్స్ వెళ్ళిపోయాయి. ఫస్ట్ ఫేజ్లో గుంటూరు ప్రకాశం జిల్లాలో 11 మందిని రీషఫుల్ చేశారు, కొంతమందిని పక్కన పెట్టేశారు. నెక్స్ట్ ఫేజ్లో ఆల్రెడీ ఇప్పటికే ఒక 30 మందిని పిలిచి ఆడ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అసలు కౌన్సిలింగ్ ఏ విధంగా జరుగుతుంది? తాడేపల్లి ప్యాలెస్లో, తాడేపల్లి కోర్టులో, తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఏ విధంగా కౌన్సిలింగ్ జరుగుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. సో వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే గోదావరి జిల్లాలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి, వాళ్ళిద్దరూ ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అనేది కౌన్సిలింగ్కి వెళ్ళినటువంటి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చెప్పినటువంటి ఒక సమాచారం. ఎలా కౌన్సిలింగ్ చేస్తున్నారంటే, ఫస్ట్ సజ్జల రామకృష్ణ అంటే ప్రభుత్వ సలహాదారు కాబట్టి వీళ్ళ హిస్టరీ మొత్తం 2019 నుంచి ఇప్పటి వరకు ఆ కాన్స్టిట్యున్సీలో వీళ్ళు ఏం చేశారు, రైట్, ఎక్కడెక్కడ మట్టి తోలి డబ్బులు సంపాదించారు, ఎక్కడెక్కడ ఇసుకు సంబంధించినటువంటి లాబింగు, ఇసుకు సంబంధించినటువంటి డబ్బు సంపాదించారు, ఎంత డబ్బు సంపాదించారు, ఎంత ఇసుక దోచేశారు, అలాగే జగనన్న కాలనీలకు సంబంధించి ఇచ్చినటువంటి సెంటు స్థలాలు అనేటువంటి కాన్సెప్ట్లో ఎంత భూమి వాల్యూ, ఆ భూమి వాల్యూని ఎంతగా పెంచి వీళ్ళు దోచేసుకున్నారు అనేటువంటి లిస్టు, అలాగే ఇవి కాకుండా ప్రైవేట్ సెటిల్మెంట్లు ఎక్కడెక్కడ ఏమేం చేశారు, ఇవన్నీ ఒక లిస్ట్ అవుట్ చేస్తున్నారు. లిస్ట్ అవుట్ చేసి ఈ ఎమ్మెల్యే వచ్చినప్పుడు నీ హిస్టరీ ఇలా ఉంది 2019 నుంచి ఇప్పటి వరకు అని చెప్తూ, అదనంగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 2-3 సార్లు రివ్యూ మీటింగ్లు పెట్టారు. గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించాం. ఆ కార్యక్రమంలో ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు, నీ గ్రాఫ్ ఇలా ఉంది, పార్టిసిపేట్ చేయనందువల్ల. ఓకే, ఫస్ట్ ఆప్షన్ పిలిచి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఇచ్చారు. ఏమిచ్చారు? అప్పుడు ఏపీ నీడ్స్ జగన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చారు. సో దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు, అక్కడ కూడా గ్రాఫ్ పెంచుకోలేదు. కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కంటెస్టింగ్ నెక్స్ట్ ఎలక్షన్స్ అనేది చెప్తున్నారు. సో ఇది పరిస్థితి, నీది ఇలా ఉంది, నీ పరిస్థితి, నీ పర్ఫార్మెన్స్ ఇలా ఉంది, నీ గ్రాఫ్ ఇలా ఉంది, నువ్వు బిలో యావరేజ్లో ఉన్నావు, కాబట్టి నీకు టికెట్ ఇవ్వలేకపోతున్నాము. సో ఆల్టర్నేటివ్ ఏంటంటే, నువ్వు ఏదన్నా పని చేస్తే మేము నెక్స్ట్ ఎలక్షన్లో పనిచేస్తే ఒకవేళ గవర్నమెంట్ వస్తే అప్పుడు మీకు న్యాయం చేస్తాం. రైట్. ఇన్ కేస్ నువ్వు కనుక వెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, జగన్మోహన్కి వ్యతిరేకంగా మాట్లాడినా, నీ కేసులు ఇన్ని ఉన్నాయి, నీ మీద ఇన్ని ఉన్నాయి, ఇక్కడిక్కడ నువ్వు ఇదిగో ఇంత అవినీతి పాల్పడ్డావు, అక్రమాలకు పాల్పడ్డావు అని చెప్పి క్లియర్ కట్గా చిట్టాలు అందజేస్తున్నారు అని క్యాంప్ ఆఫీస్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో అక్కడ వాళ్ళు చేసిన అవినీతిని కూడా వాళ్ళే బయట పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఒకవేళ యాంటీ వాయిస్ వినిపిస్తే కనుక మీ జాతకం మొత్తం ఇలా ఉందని చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుందనేది కౌన్సిలింగ్కి వెళ్ళి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ సహచరులకో లేదా అభిమానులకో అనుచరులకో చెప్తున్నటువంటి మాట. సో అది లీక్ రూపంలో బయటికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అందుకే ఇప్పటి వరకు కౌన్సిలింగ్కి వెళ్ళినటువంటి వాళ్ళు బయటకు వచ్చి ఎవరు కూడా స్వేచ్ఛగా మాట్లాడలేదు, మీడియా ముందు మాట్లాడలేదు, వాళ్ళ అనుచరుల వద్ద కూడా బహిరంగ మాట్లాడాల. కాకపోతే వాళ్ళకి అనుయాయులుగా ఉండేటువంటి వాళ్ళ దగ్గర ఇది పరిస్థితి అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని పంచుకున్నటువంటి క్రమంలో బయటకు వచ్చినటువంటి సారాంశం ఇది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్టు, అలాగే పార్టీ క్యాడర్ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్, అలాగే ఈ ఏసీబీ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, సో ఇవన్నీ కూడా క్రోడీకరించి వీళ్ళ హిస్టరీ మొత్తం చూపిస్తున్నారు. రైట్ సార్. ఎవరు ఫస్ట్ పేజ్లో
ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అనేది అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇక మిథున్ రెడ్డి ఏంటి, జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా చెప్పాలంటే వెన్నుపూసలాగా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి నమ్మకస్తుడు. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే జగన్మోహన్ రెడ్డి ప్రతిరూపం అనుకోవచ్చు రాజకీయంగా. సో అతని దగ్గర వీళ్ళ అభిప్రాయాలని, ఇదిగో నా పరిస్థితి ఇలా ఉంది, ఇదిగో ఈయన ఇలా చెప్పాడు ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో మీరున్నారు, మీరు మరి నాకు ఆప్షన్ ఇవ్వండినో, లేదంటే నేను బయటికి వెళ్తానో, లేదంటే ప్రత్యామ్నాయ మార్గం చూసుకుంటానని చెప్తే అప్పుడు మిథున్ రెడ్డి కొంత డైరెక్షన్ ఏదో ఇస్తాడు. జనసేనకి వెళ్ళమనో, లేదంటే టీడీపీకి వెళ్ళమనో, లేదంటే రెబల్గా పోటీ చేయమనో అవసరమైతే, అంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఇతని అవసరం ఏ విధంగా ఉపయోగించుకోవాలనో డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసిన తర్వాత దానికి ఇష్టపడితేనే నువ్వు సార్ దగ్గరికి వెళ్ళి సార్ చెప్పింది వినేసి రండి, సార్ చెప్పిన దానికి మీరు వ్యతిరేకంగా మాట్లాడటానికి లేదు అని చెప్పి సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత థర్డ్ కౌన్సిలింగ్కి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పంపిస్తున్నారు. ఓకే. సో జగన్మోహన్ రెడ్డి, సో నీకు టికెట్ ఇవ్వలేము, మరి నువ్వు నీ ఆప్షన్ ఆల్రెడీ చెప్పుంటాడు కదా మిథున్ రెడ్డి, సో దాన్ని ఫాలోగా అని చెప్తే దండం పెట్టేసి నమస్కారం పెట్టి సరే సార్ అని చెప్పేసి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో ఇంటికి వెళ్ళిపోతున్నారు అనేది ఇప్పుడు కౌన్సిలింగ్ గత 2-3 రోజుల నుంచి జరుగుతున్న క్రమంలో వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది చెబుతున్నటువంటి సారాంశం. సో ఇది కౌన్సిలింగ్ జరుగుతున్నటువంటి తీరు, తాడేపల్లి క్యాంపస్లో జరుగుతున్నటువంటి కౌన్సిలింగ్. సో ఈ క్రమంలో అసలు ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఇప్పటికి 20 మందికి కౌన్సిలింగ్ అయిపోయింది. అంతకుముందు ఒక 11 మందిని మార్చేశారు ప్రకాశం గుంటూరు జిల్లాలో. ఇప్పుడు ఆల్రెడీ గోదావరి కృష్ణా జిల్లాలకు సంబంధించి నిన్న కౌన్సిలింగ్ అయిపోయింది. ఇంకా మిగిలినటువంటి జిల్లాలకు ఆల్రెడీ ఫోన్లు చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కొంతమందికి ఫోన్ చేస్తున్నారు. అందుకే ఫోన్ వస్తుందంటే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి గడగడలాడుతున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కనిపిస్తుంది, వినిపిస్తుంది కూడా. సో జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో, ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వేలను బేస్ చేసుకొని ఆ సర్వేల ద్వారా మొత్తం ఈ మార్పులు చేర్పులు అనేవి చేస్తున్నారు. ఇన్ కేస్ పార్టీకి వ్యతిరేకంగా గళం ఇప్పితే ఆల్రెడీ ఒక చిట్టా పెట్టుకున్నారు, చీకటి చిట్టా ఒకటి రెడీ చేసి పెట్టుకున్నారు దీన్ని బయటికి తీసేదానికి. కాబట్టి వాళ్ళు వచ్చి వ్యతిరేకమైనటువంటి గళం ఇప్పేటువంటి పరిస్థితి లేదు. ఎందుకనంటే ఆల్రెడీ ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళని ఏపీసీఐడి ద్వారా జైల్లో ఏ విధంగా పెట్టిస్తున్నారో వాళ్ళు చూస్తున్నారు. ఆధారాలు కూడా లేకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించారనేది మొన్నటి వరకు కూడా వినిపించింది, సర్వత్రా వినిపించినటువంటి మాట. సో ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి. సో ఈ ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆధారాలు బేస్ చేసుకొని వాళ్ళని కూడా జైల్లో పంపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఎవ్వరు కూడా బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి కానీ, లేదా ఆయన చెప్పినటువంటి ఒక ఆర్డర్ కానీ, సందేశం కానీ దేన్ని ఓపెన్ చేయకుండా కామ్గా వెళ్ళిపోతున్నారు, లోపలికి వెళ్ళి కామ్గా వెళ్ళిపోతున్నారు. సో అంటే దాని అర్థం ఏంటి, కౌన్సిలింగ్ ఎంత పర్ఫెక్ట్గా జరుగుతుందో మనకు అర్థమవుతుంది. సో ఈ క్రమంలో రెబల్స్ అనేవాళ్ళు ఉండరు. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేసేటువంటి పరిస్థితి ఉంది. జనసేనకి వెళ్ళటమా, లేదంటే రెబల్గా పోటీ చేసి సహాయపడటమా పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో ఒక డైరెక్షన్ జగన్మోహన్ రెడ్డి చెప్పిందే వింటున్నారు తప్పితే బయటకు వచ్చి టికెట్ నీకు ఇవ్వము అని చెప్పినప్పటికి కూడా ఎవ్వరు కామ్గా ఉంటున్నారంటే, అంటే సీరియస్గా సీనియర్ పొలిటీషియన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత తేలుగుట్టిన ఏదంటారు వాళ్ళలాగా మెత్తగా ఉండిపోతున్నారు, అలానే సైలెంట్ అయిపోతున్నారు, మౌనం అయిపోతున్నారు. అంటే లోపల ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. బయట జనాలకి తెలియదు, బయటకు వచ్చిన కార్యకర్తలకు, అంటే వచ్చిన తర్వాత కార్యకర్తలకు కూడా ఏం తెలిసే పరిస్థితులు లేవు అంట. అంతే. రైట్ సార్. సో కాబట్టి లోపలికి వెళ్ళేంత వరకే, బయటకు వచ్చిన తర్వాత మొత్తం కామ్ అయిపోవటమే. లోపలికి వెళ్ళేటప్పుడు ఆవేశంగా వెళ్తుంటారు, బయటకు వచ్చేటప్పటికి ఏం లేకుండా నిర్వీర్యం అయిపోయి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ.